సరే లావణ్య, డాడీ రేపు ఉమెన్స్ డే కదా, ఏం ప్రోగ్రామ్స్ లేవా మీ కాలేజీలో? అవును డాడీ, ఎస్ఆర్ఐటి కాంపిటీషన్ ఉంది. అది కూడా బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గురించి రాయమని ఇచ్చారు డాడీ. అబ్బా, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. సరే మరి నువ్వు ఎవరు పార్టిసిపేట్ చేయమని. రాయమంటారు? ఇంకెవరు రా, మీ మమ్మీయే. మమ్మీయా? మమ్మీ ఈజ్ ద బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్. She's ఉమెన్స్ a ఎంటర్ప్రెన్యూర్. housemaker కదా డాడీ. అది నువ్వు ఎకనామిక్స్ చదివావా? ఎకనామిక్స్ చదివావా? ఎకనామిక్స్ లో ఏముంది? ఎకనామిక్ ఫార్మ్స్ మానిటరీ అండ్ నాన్ మానిటరీ. మీ మమ్మీ నాన్ మానిటరీ కింద వస్తుంది. కానీ రీసెంట్గా సుప్రీంకోర్టు హౌస్ వైఫ్స్ గురించి చెప్పి ఎంత గొప్ప వెర్డిక్ట్ లాగా ఇచ్చిందంటే, హౌస్ వైఫ్ కూడా ఒక డబ్బు కడితే అది భర్త కన్నా ఎక్కువ సంపాదన. హౌస్ హోల్డ్లో వంట చేయడం కానీ, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ చూడడం కానీ, హౌస్ మేనేజ్ చేయడం కానీ, ఈ బట్టలు ఉతికించడం కానీ పని మనిషి చేత, బోర్డు పని మనిషి చేత తోమించడం కానీ, సూపర్వైజ్ కానీ ఏది ఉన్నా కూడా దట్ ఈస్ ద బెస్ట్ మేనేజ్మెంట్. అవంతా డబ్బు మనం ఇవ్వము, కానీ అది డబ్బు విలువ కడితే యాక్చువల్గా అయితే హస్బెండ్ కన్నా ఎక్కువ వైఫ్ వితౌట్ మానిటరీ, వితౌట్ రిటర్న్స్ చేసేదే హౌస్ వైఫ్ వర్క్. దాంట్లో ఒక సెన్సస్ ప్రకారం దాదాపు ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ హౌస్ హోల్డ్ వర్క్ మీద ఉండేవాళ్ళు మేబీ +or- 16 crores పీపుల్ ఉన్నారంట ఆల్ ఓవర్ ఇండియాలో. అంటే హౌస్ హోల్డ్ అంటే దే డోంట్ వర్క్, దే డోంట్ గో ఎనీవేర్, ఓన్లీ దే లుక్ ఆఫ్టర్ చిల్డ్రన్, దే లుక్ ఆఫ్టర్ కుకింగ్, దే లుక్ ఆఫ్టర్ ఓన్లీ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ ఇంట్లో వితౌట్ పని. కానీ దే డూ ఆల్ దీస్ యాక్టివిటీస్. ఇంత బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్, మీ మమ్మీ లాంటి బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇంకెవ్వరూ లేరు. బట్ వీ షుడ్ అప్రిషియేట్ దట్ essay should be on your mummy. వాట్ ఆల్ డే యాక్టివిటీ, దట్ ఈస్ ద థింగ్. రేపు పొద్దున మార్నింగ్ లేవగానే హ్యాపీ ఉమెన్స్ డే టు మై డియర్ మమ్మీ అనేసి యూ హ్యావ్ టు అనౌన్స్ ఇట్. లెట్ us సెలబ్రేట్. అదిరిందా? అదిరిపోద్ది రేపు. అద్దరు కొట్టేద్దాం రేపు. అది. థ్యాంక్ యూ.